ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి విడుదల రజనీపై పోలీసులకు వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయి. వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో చిలకలూరిపేటలో ఆమె చేసిన దందాల వల్ల నష్టపోయిన వారంతా తెరపైకి వస్తున్నారని తెలుస్తోంది. అయితే కేసుల వరకు వెళ్లకుండా డబ్బులు వెనక్కిచ్చేందుకు విడుదల రజనీ ఒప్పందం చేసుకుంటున్నారట. సెంటు స్థలం భూములకు సంబంధించి రైతుల దగ్గర తన అనుచరుల సాయంతో కొట్టేసిందంతా రజనీ వెనక్కి ఇచ్చేశారని చెబుతున్నారు. దీంతో తమ వద్ద 5 కోట్ల డబ్బులు వసూలు చేశారని కొంతమంది స్టోన్ క్రషర్లు అదనపు ఎస్పీకి ప్రమాల పేరుతో వ్యాపారులను మోస్తామని బెదిరించి డబ్బులు తీసుకున్నామని ఆరోపించారు. వరుసగా వస్తున్న సమస్యలతో విడుదల రజనీ వణికిపోతున్నారని, కేసుల నుంచి బయటపడేందుకే పార్టీ మారే ఆలోచన చేస్తున్నారనే చర్చ కూడా సాగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహజమైన వ్యక్తి విడుదల రజనీ అని చెప్పుకోవచ్చు. ఏదైతే వాళ్ళ గురువు గారు రాజకీయాల్లోకి విడుదల రజనీ అడుగు పెట్టిన సమయంలో ప్రతిపాటు పుల్లారావుని గురువుగా ఎంచుకుంది. తర్వాత ఆ గురువు గారి మీదే పోటీగా నుంచొని ఆ గురువు గారి మీదే ఆ గురువు గారిని అణగదొక్కే ప్రయత్నం చేసి రాజకీయాల్లో సంచలనం కలిగించింది. టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు కూడా దూషించినంత స్థాయిలో దూషించారు. అలాగే టీడీపీ నుంచి వైసీపీ కండువా కట్టుకోగానే అలాగే జగన్మోహన్ రెడ్డిని అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని తిట్టిన స్థాయిలో అలాగే చంద్రబాబు నాయుడు తిట్టారు. ఏదైనా రెండు పార్టీల్లో కూడా నెగ్గరాగలిగే సత్తా విడుదల రజనీకి ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో టీడీపీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని పెద్ద ఎత్తున దూషించినా గానీ ఆ తర్వాత అదే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఎమ్మెల్యే అయ్యి మంత్రి పదవి తెచ్చుకున్నారు. అయితే విడుదల రజనీ అనే అంశం ఆంధ్రప్రదేశ్ లో ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో ఏ గ్రేడు వ్యక్తి అని కూడా చెప్పుకోవచ్చు. విడుదల రజనీ అనే పేరు చెప్తే చాలు ఆంధ్రప్రదేశ్ లో ఒక సంచలనమైన వ్యక్తిగా గత 5 సంవత్సరాలకు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అదే విడుదల రజనీ మీద మరొకసారి సంచలనమైన ఆరోపణలు జరుగుతా ఉన్నాయి. సంచలనమైన ఇబ్బందికర పరిస్థితులు జరుగుతున్నాయి. సంచలనంగా కోట్ల రూపాయలు డబ్బులు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఆమె కూడా అదే స్థాయిలో తిరిగి డబ్బులు ఇస్తున్న పరిస్థితి కూడా ఉందని మనకి సమాచారంతో ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం కలిగించిన మాజీ మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కూడా కొన్ని రోజుల క్రితం ఏదైతే జగనన్న కాలనీకి సంబంధించి భూములు ఇచ్చిన రైతుల వద్ద డబ్బులు తీసుకున్నారు. డబ్బులు తీసుకున్న నేపథ్యంలో వారు పత్తిపాటి పుల్లారావు, ప్రస్తుత చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుకి ఫిర్యాదు ఇచ్చారు. ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో ప్రతిపాటి పుల్లారావు ఇచ్చిన సమాచారం మేరకు మంత్రి విడుదల రజనీ ఏదైతే జగనన్న కాలనీకి భూములు ఇచ్చిన ఆ ప్రాంతంలో ఆ రైతులందరూ కూడా ఆ డబ్బులు ఆమె తిరిగి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. దగ్గర 10 కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చిన పరిస్థితి. ఈ అంశం తెలుసుకోగానే ఒక్కొక్కరు బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. ఆ 2 రోజుల క్రితం ఏదైతే పల్నాడు జిల్లా ఎస్పీ ఆఫీస్ లో ఫిర్యాదు చేశారు అడిషనల్ ఎస్పీకి, తమ క్రషర్స్ సంబంధించిన యూనియన్ వాళ్ళని క్రషర్స్ సంబంధించి మంత్రి విడుదల రజనీ తమ దగ్గర డబ్బులు తీసుకున్నారని, ఆ కోట్ల రూపాయల డబ్బులు తమ దగ్గర వసూలు చేసిందని, ఆ డబ్బులు తమకు ఇప్పియాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఎస్పీ ఆఫీస్ లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మరొకసారి సంచలనంగా మారింది. ఏదైతే గ్రామంలో జగనన్న కాలనీలోకి తీసుకున్న భూములకు సంబంధించి ఎప్పుడైతే డబ్బులు రిటర్న్ చేశారో అప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విడుదల రజనీ సంచలనమైంది. ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో మొదటిగా వైసీపీ మంత్రి దగ్గర నుంచి కానీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే దగ్గర నుంచి కానీ డబ్బులు వసూలు చేసి తిరిగి ప్రజలకు ఇప్పించినది అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా మొట్టమొదటిగా పల్నాడు జిల్లాలో జరిగిందని చెప్పుకోవచ్చు. అది కూడా విడుదల రజనీ విషయంలోనే జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా దాదాపుగా ఏదైతే పల్నాడు జిల్లాకు సంబంధించి పసుమరు గ్రామంలోని జగనన్న కాలనీలో మొదటగా ఈ ఇబ్బంది జరిగి ఎప్పుడైతే రైతులు బయటకు వచ్చారో తర్వాత వారు ఒక్కొక్కరుగా వస్తున్నారు. ప్రస్తుతం కుదేరివారిపాలెంలో గ్రామానికి చెందిన కొంతమంది క్రషర్స్ యజమానులకు సంబంధించి కూడా వారు ఏదైతే ఒక ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించి మొదటగా ఒక ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకున్నారో, ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకున్న దగ్గర నుంచి కూడా అప్పట్లో ఈ వివాదం మొదలైంది. ఎన్టీఆర్ విగ్రహం తమ గవర్నమెంట్ లో ఎన్టీఆర్ విగ్రహం ఎలా పెడతారంటూ కూడా కొంతమంది ఆ క్రషర్స్ ని మూసేపించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో
నేపథ్యంలో క్రషర్స్ అందరూ కూడా కలిసి వెళ్లి తమ క్రషర్స్ ఎలా మోపిస్తారు బతకాలి కదా అన్న కోణంలో మాట్లాడిన సందర్భంలో కూడా తమకు కొంత అమౌంట్ కట్టాలని, కట్టిన పక్షంలోనే ఆ క్రషర్స్ అంతా కూడా ఓపెన్ చేపిస్తామని చెప్పినట్లు మనకు సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆ క్రషర్స్ వారిని ఇచ్చిన సమాచారం వరకు వారు దాదాపుగా 2 నుంచి 3 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చామంటున్నారు. మరికొందరు ఇంకా డబ్బులు ఇచ్చామంటున్నారు. ఈ నేపథ్యంలోనే తమకు ఇచ్చిన డబ్బులు తిరిగి మరలా ఇప్పించాల్సిందిగా ఆ ఎస్పీ ఆఫీస్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఆ ఎస్పీ ఆఫీస్ నుంచి ఇచ్చిన ఫిర్యాదు విడుదల రజనీకి పంపించిన నేపథ్యంలో ఆమె ప్రెషర్స్ వానర్స్ ని పిలిపించినట్టు తెలుస్తా ఉంది, వాళ్ళతో మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. తిరిగి మరలా ఆ డబ్బులు ఆమె కట్టడానికి కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తా ఉంది. అయితే ఇంకా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఇంకా ఇలాంటి బాధితులు ఉన్నారు, బాధితులు ఇంకా బయటకు వస్తున్నారని తెలుస్తా ఉంది. ఏది ఏమైనా సందీప్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదల రజని అనే వ్యక్తి ఒక సంచలన వ్యక్తి. అదే సంచలన రీతిలో ఆమె మీద వస్తున్న ఆరోపణలకి ఆమె తిరిగి డబ్బులు ఇవ్వడం కూడా మరొక సంచలనం అని కూడా మనం అనుకోవచ్చు. సందీప్, నాగేశ్వరరావు, ఇప్పటి వరకు పోలీసులకు ఆమె మీద ఎన్ని ఫిర్యాదులు అందాయి? ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి ప్రతిపాటి పుల్లారావు కానీ అలాగే ఎస్పీ ఆఫీస్ కానీ దాదాపుగా ఇప్పటికే 4 ఫిర్యాదులు అందినట్టు తెలుస్తా ఉంది. 4 ఫిర్యాదులకు సంబంధించి ఇద్దరికి విడుదల రజని తిరిగి డబ్బులు ఇచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇంకా ఫిర్యాదులు కూడా వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఒకరి తర్వాత ఒకరైతే తిరిగి బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతానికైతే ఆమె మీద వచ్చిన ఫిర్యాదులు కూడా ఎక్కడా ఖండించకుండా తన దగ్గర ఎవరైతే డబ్బులు తీసుకున్నారన్నారో దానికి లెక్క చూసి ఇవ్వటం మాత్రం విడుదల రజని ఒక రకంగా గొప్పతనం అనుకోవాలా, లేకపోతే ఒక రకంగా విడుదల రజని ఆ వ్యక్తిత్వం అనుకోవాలా. అయితే మొత్తానికైతే ఇప్పటికి 4 ఫిర్యాదులు దాకా వచ్చి మరింతగా ఫిర్యాదులు వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తా ఉంది. సందీప్, నాగేశ్వరరావు, అంటే విడుదల రజని మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణల మీద ఇప్పటివరకు ఆమె స్పందించారా? విడుదల రజనీకి సంబంధించి వస్తున్న అవినీతి ఆరోపణల మీద అయితే విడుదల రజని ఇంత మటుకు బయటకు వచ్చి అయితే ఎవరితో మాట్లాడిన సందర్భం లేదు. కానీ ఆమె మీద ఆరోపణలు ఎప్పుడైతే మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, చిలకలూరిపేట శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఆయనకి ప్రప్రథమంగా కూడా బాధితులు కొంతమంది వచ్చి ఫిర్యాదు ఇచ్చారు. జగనన్న కాలనీకి సంబంధించి కూడా పసుమర్రి గ్రామానికి చెందిన రైతులు 20వ తారీఖున ఈ నెల 20వ తారీఖున మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుకి ఫిర్యాదు చేశారు. తమ దగ్గర నుంచి దాదాపుగా 10 కోట్ల రూపాయలు విడుదల రజని తీసుకుందని, ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో 40 ఎకరాలు కొనుగోలు చేసి రూపాయి కూడా లంచం తీసుకోకుండా తమ దగ్గర తమకి డబ్బు రాకుండా లంచం తీసుకోకుండా పనిచేస్తున్నారని చెప్పారు. అలాగే మాకు చెప్పిన పొలాలకి రేట్లు ఇవ్వకుండా వచ్చిన డబ్బులు ఆమె తీసుకున్నారన్న కోణంలో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మొదటగా మంత్రి పత్తిపాటి పుల్లారావు దీనిపై ఆ ఫిర్యాదు ఏదైతే ఉన్నారో అది ఆమెకు పంపించిన నేపథ్యంలో స్పందించారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి కూడా 4 బయటకు వచ్చిన నేపథ్యంలో మరికొందరు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్లయితే కనపడతా ఉంది. సందీప్, నాగేశ్వర, అంటే ప్రతిపాటి పుల్లారావు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ఖచ్చితంగా ఆమె మీద రివెంజ్ తీసుకునే అవకాశం ఉందా? ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రకంగా విడుదల రజని అనే ఆమె అయితే సంచలనం అనుకోవచ్చు. సందీప్, ఆ విడుదల రజనీకి సంబంధించి కూడా ఏదైతే నారా లోకేష్ మీద గాని, చంద్రబాబు మీద గాని, పవన్ కళ్యాణ్ మీద గాని విడుదల రజని ఆ మంత్రి పదవి చేపట్టక ముందే ఎమ్మెల్యేగా పోటీ చేసే క్రమంలో గాని, ఎమ్మెల్యేగా పోటీ చేసిన క్రమంలో గాని ఆ టీడీపీ మీద పెద్ద ఎత్తున విరుచుకుపడింది అనేటంలో ఎటువంటి సందేహం లేదు. ఏదైతే విడుదల రజనీకి సంబంధించిన వ్యక్తిత్వం కూడా ఆమె వాయిస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, చాలా గట్టిగా మాట్లాడుతున్న నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమిలోని ముఖ్యులందరినీ కూడా పెద్ద ఎత్తున టార్గెట్ చేసి కామెంట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ కు సంబంధం లేకుండా బాధితులే వరుసగా వచ్చి ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం తన పని తను చేసుకోపోతుంది అన్న కోణంలోనే ఉంది. అయితే ఏదైతే నారా లోకేష్ కు సంబంధించిన రెడ్ బుక్ లో కూడా ఖచ్చితంగా మంత్రి విడుదల రజనీకి సంబంధించిన అంశం కూడా ఉంది. ఆమెకు సంబంధించిన పలు పొరపాట్లు కూడా ఆ రెడ్ బుక్ లో పూర్తి వివరాలు కూడా ఉన్నట్లు మనకు తెలుస్తా ఉంది. సందీప్, నాగేశ్వరరావు, అంటే ఆమె పార్టీ మారుతారనే ప్రచారం కూడా సాగుతుంది, ఎంతవరకు నిజం? అయితే పలు రకాల ఊహాగానాలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చక్కర్లు కొడతా ఉన్నాయి. దీనికి తగ్గట్టు కూడా ఆ విడుదల రజని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బయటికి అడుగు పెట్టకపోవటం, ప్రజల్లోకి రాకపోవటం, తిరగకపోవటం కూడా పలు అనుమానాలకు తావిస్తుంది. విడుదల రజని గెలిచిన
ఆ మొదట్లో ఏ రకంగా అయితే ఆ 2019లో తిరిగారో అలాగే ఇప్పుడు ఓడిపోయిన సందర్భంలో కూడా తిరుగుతారేమో అని అనుకొని చాలా మంది అనుకున్న నేపథ్యం. కానీ ఇంత మటుకు విడుదల రజని ఓడిపోయిన తర్వాత ఆ ప్రజల్లోకి రావటం గానీ, ప్రజల వద్దకు వెళ్లటం గానీ, ఏదైతే వైసీపీ పార్టీ మీద, వైసీపీ పార్టీ నాయకుల మీద టీడీపీ వాళ్ళు ఎవరైనా దాడి చేస్తున్న క్రమంలో కూడా ఎవరిని కూడా ఇంత మటుకు విడుదల రజని వచ్చి పలకరించిన ఆ దాఖలాలు అయితే లేవు. ఈ నేపథ్యంలోనే వైసీపీ పార్టీకి చెందిన కొందరు ఎంపీలు ఆ బీజేపీ పార్టీకి టచ్ లోకి వెళ్లారు, బీజేపీలోకి చేరుతున్నారన్న సమాచారం వచ్చిన నేపథ్యం నుంచి కూడా విడుదల రజని కూడా బీజేపీ పెద్దలకి టచ్ లోకి వెళ్ళింది. ఏదైతే ఈ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో బాధితులు ఫిర్యాదులు ఇస్తున్న నేపథ్యంలో కూడా తాను బీజేపీ పార్టీలో చేరితే సెంట్రల్ పార్టీ, ఆ సెంట్రల్ లో అధికారంలో ఉన్న పార్టీ, అలాగే ఎన్డీఏ కూటమిలో కూడా ఆ భాగస్వామి ప్రభుత్వంలో ఉన్న పార్టీ కాబట్టి ఖచ్చితంగా బీజేపీలో చేరితే కొంత మేరకు మేలు జరుగుతుంది అని కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా విడుదల రజని బయటకు వచ్చి ఇంత మడుగు మాట్లాడకపోవటం, ఖండించకపోవటం మరింత ఆమె మీద అయితే బలం చేకూరుతుంది, పార్టీ మారచ్చేమోనని. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.